కోగటం ప్రవీణ్‌ని పేరు ముందర ఉక్కు అనే పేరెందుకు? ఈ రాష్ట్రంలో ఎందరో మంచి మహానుభావులు ఎన్నో ఉద్యమాలు నడిపారు. కొంతమంది నాయకులు ఉద్యమం కోసం ప్రాణాలర్పించారు. కొంతమంది వ్యక్తులు ఉద్యమ లక్ష్యం నెరవేర్చుకున్నారు. కానీ ఎవరు పెట్టుకోని పేరు ఈ కోగటం ప్రవీణే ఎందుకు పెట్టుకున్నారు అని టీ అంగళ్ళ దగ్గర ప్రజలు చర్చ చేస్తున్నారు. అసలు కోగటం ప్రవీణ్ ఉద్యమం నిజాయితీగా ఉక్కు ఫ్యాక్టరీ సాధించడానికే చేశాడా, లేక ఉక్కు ఉద్యమం పేరుతో రాజకీయాల్లో ప్రవేశించడానికే చేశాడా అని టీ అంగళ్ళ దగ్గర ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఉక్కు ఉద్యమం చేసే సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేది. ఆ సమయాల్లో జిల్లాల్లో మంత్రిగా ఆదినారాయణ రెడ్డి ఉండేవాడు. ఆ సమయంలో ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు స్థాపించలేకపోయాడు అని ప్రజలు టీ అంగళ్ళ దగ్గర చెప్పుకుంటున్నారు. రాబోయే రోజుల్లో అయినా ఉక్కు ఫ్యాక్టరీ జిల్లాకు రావాలంటే ముందు ఉక్కు ప్రవీణ్ తన పేరు ముందు పెట్టుకున్న ఉక్కు అనే పదం తీసేయాలని టీ అంగళ్ళ దగ్గర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ను వేరు చేయాలనే డిమాండ్ తో పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేశారు, ప్రాణాలు అర్పించారు. అలాంటి మహానుభావుడు కానీ ఆయన వారసులు కానీ ఎవరు ఉద్యమం పేరు ముందర పెట్టుకోలేదు. అలాంటిది ఏదో కొన్ని రోజులు కొంతమంది యువకుల్ని విద్యార్థులని వెంట పెట్టుకొని కృత్రిమ ఉద్యమం చేసిన కోగటం ప్రవీణ్ ఎంత స్వార్థపరుడో అని టీ అంగళ్ళ దగ్గర ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ప్రొద్దుటూరు వాసి దివంగత నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఎంవి రమణారెడ్డి గారు కూడా రాయలసీమ సాగునీరు కోసం, ప్రాజెక్టుల కోసం ఎంతో కృషి చేశారు. అలాంటి వ్యక్తి కూడా తన పేరు మీద రాయలసీమ విమోచన సమితి రమణారెడ్డి అని పెట్టుకోలేదు. కానీ ఒక్క ఉక్కు ప్రవీణ్ మాత్రమే ఎందుకు ఈ విధంగా ఈ పేరు పెట్టుకున్నారు అంటే ఇతనిదంతా చేసింది గోరంతా, చెప్పుకునేది కొండంతా అనే ధోరణితో ఉందని ప్రొద్దుటూరు టీ అంగళ్ళ దగ్గర ప్రజలు మాట్లాడుకుంటున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పెద్ద ఎత్తున ఉద్యమం ప్రజలు ఎందరో మహానుభావులు చేపట్టి విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ సాధించారు. అలాంటి వ్యక్తుల పేరు ముందర విశాఖ ఉక్కు అనే పేరు పెట్టుకోలేదు. మరెందుకు కోగటం ప్రవీణ్ మాత్రమే ఈ విధంగా ఉక్కు ప్రవీణ్ పెట్టుకున్నాడు అని టీ అంగళ్ళ దగ్గర ప్రజలు మాట్లాడుతున్నారు. అంతేందుకు ఈ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీజీ కూడా స్వాతంత్ర గాంధీజీ అని పేరు పెట్టుకోలేదు. అంతటి గొప్ప గొప్ప నాయకులు స్వార్థపరులు కాదు కాబట్టి ఉద్యమం సక్సెస్ అయ్యింది. ఆ రోజుల్లో కోగటం ప్రవీణ్ లాంటి వ్యక్తులు బతికి ఉన్నట్లయితే ఉద్యమాలు కూడా సక్సెస్ సాధించలేకపోయేవని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా కోగటం ప్రవీణ్ తన పేరు ముందర ఉక్కు అనే పదం తీయనంత వరకు కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ రాదని ప్రజలు తేల్చి చెప్తున్నారు.